ఎందుకు అన్ని తెలిసి కూడా తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే నేనేం చేశాను అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు పక్కా నిన్ను లవ్ చేస్తున్నాడు, నాకు అర్థమైంది. అబ్బచ్చా, అవునా? నీకు అర్థమైందా? ఏడ్చావులే, నడువు ఇంటికి. హే సుష్మా, పదవే. నేను ఎవ్వరికి పడను, గుర్తు పెట్టుకో. బాయ్. ఇవాళ కాలేజ్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఏంటి, ఏదో తెలియని కొత్త ఫీలింగ్. వాడు మళ్ళీ మాట్లాడాలని ట్రై చేస్తాడేమో. క్లాస్లో తెలిస్తే ఎలా ఉంటది అసలు? ఏ హాయ్, ఏంటి ఫేస్ లో ఏదో గ్లో కనిపిస్తుంది? ఏంటి సంగతి? నీ బొందనే, నీ బొంద. నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నీకు గ్లో కనిపిస్తుందా? మెంటల్ దానా? అబ్బో, టెన్షన్ ఎందుకే? ఏమైంది? ఏమైంది అంటే నిన్న ఆ నిఖిల్ గాడు ఏమేం చేశాడో చూసావుగా. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి క్లాస్లో కూర్చోవాలంటేనే భయం వేస్తుంది. హలో హలో, ఆపమ్మా. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. అంత ఏం జరగదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, కూల్గా ఉండు. వాడు మాట్లాడాలని ట్రై చేసినా నువ్వు మాట్లాడకు. అసలు వాడి సైడే చూడకు. ఈరోజు స్ట్రాంగ్ గా ఉండు కదా. ఏమోనే, అయినా కూడా నాకు భయంగానే ఉంది. వాడు ఏం చేస్తాడో ఏమో. సరే, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుని లాభం లేదు. సరే వెళ్దాం పద కాలేజ్కి. సరే సరే పదవే. రే ఏంట్రా, నిధి అస్సలు చూడట్లేదు నా సైడ్. పొద్దు నుండి చూస్తున్నా, ఒక్కసారి కూడా చూడట్లేదు. ఎందుకురా? రే రే ఆపురా. నువ్వు తనెందుకురా నిన్ను చూడాలి? నిన్న నువ్వు చేసిన పనికి అక్కడే కొట్టాలి. కొట్టలేదు, సంతోషించు, ఓకేనా? రే మావా, నువ్వు నా ఫ్రెండ్ కదరా. నువ్వు కూడా అలా అంటే ఎలారా? అర్థం చేసుకో కదరా. అబ్బా అబ్బా, రే రే, చాలు చాలు, నాకు తెలుసురా నువ్వు నిన్న ఏం చేసావో. నీ ఎక్స్ట్రాలు మూసుకోబే. సరే సరేరా, తప్పు నాదే అంటావా? చూద్దాం, నిధికి సారీ చెప్పేస్తా మరి. అవునవును, మస్తు చెప్పినవులే గాని చలో, క్లాస్ అయిపోయింది, వెళ్దాం పద. రే మామ, నువ్వు వెళ్ళరా, నేను వస్తా మళ్ళీ. నిధితో కొంచెం మాట్లాడదా. రే అవసరమారా? నిధికి కొన్ని రోజులు దూరంగా ఉంటేనే బెటర్ రా నువ్వు. సరే నీ ఇష్టం రా. ఏంటి నిఖిల్, పిలిచావు, వచ్చాను. ఇందాక నుండి చూస్తున్నా, అసలు ఏం మాట్లాడట్లే. ఏదో ఒకటి మాట్లాడు, నేను వెళ్ళాలి. నిధి, ఐఎమ్ సారీ. ఓకే ఓకే, సరే బాయ్. కాస్త పక్కకి జరిగితే నేను వెళ్తాను. ఈ మొండి పిల్లతో చాలా కష్టమేరా బాబు. రే బోరింగ్ గా ఉందిరా, ఏం చేద్దాంరా? వాళ్ళేమో అక్కడ ఆడుకుంటున్నారు, మనమేంట్రా ఇక్కడ? ఏ హాయ్ బ్రదర్స్. వీడెవర్రా బాబు, ఎక్కడి నుండి వచ్చాడు? హాయ్ బ్రో. ఏ హాయ్, ఐఎమ్ నరేష్. హాయ్ బ్రో, ఐఎమ్ నిఖిల్. వీడు ప్రణీత్. అక్కడ ఉంది కదా బ్రో, ఆ అమ్మాయి మీ క్లాసేనా? ఏ అమ్మాయి బ్రదర్? అక్కడ చెట్టు కింద ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, దాంట్లో మిడిల్లో ఉన్న అమ్మాయి. ఓహో తనా? ఆ అమ్మాయి పేరు నిధి. ఓ తెలుసా అయితే? తనే నిధి. బాగుంటది కదా బ్రో ఆ అమ్మాయి, ఐ లైక్ హర్. రే ఎవర్రా వీడు? పోయి పోయి నా పిల్ల గురించి నా ముందే మాట్లాడుతున్నాడు. హలో బ్రో, ఏంటి నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నావు? ఏం లేదు బ్రో, తను నీకెలా తెలుసు? తను నేను డైలీ ఈవినింగ్ ఒకే బస్ లో వెళ్తాం బ్రో. నిధి కోసమే సేమ్ బస్ ఎక్కి తనకి ప్లేస్ ఆపుతాను బ్రో. తనకి కూడా నేనంటే తెలుసు. ఓడి అమ్మ, ఇదేంట్రా ఇంత జరుగుతుందా నాకు తెలియకుండా? నిధితో ఎంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నా తను నాతో సరిగా మాట్లాడట్లేదు బ్రో. ఎలా అయినా నిధితో మాట్లాడాలి. నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? రే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావురా? నా పిల్లని నీకిచ్చేయాలా? ఇంకా హెల్ప్ చేయమని నన్నే అడుగుతున్నావా? అవులేగా, నేను అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడను బ్రో, సారీ, హెల్ప్ చేయలేను. ఓకే ఓకే, నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాలే మాట్లాడడానికి. ఓకే బ్రో, బాయ్. రే ప్రణీత్, వీడికి ఉందిరా, నా పిల్ల జోలికి రాకుండా చేస్తా. హే నిధి, నిధి. ఏంటి ఏంటి నిధి అలా వెళ్ళిపోతున్నావు మాట్లాడకుండా?
రేపటి నుండి 7 days వరకు కాలేజ్కి రాము, తెలుసా నీకు? అవును, అయితే నీకేం అనిపించట్లేదా? ఆ? ఏమనిపించాలి? ఐ మీన్, నువ్వు ఎవరిని మిస్ అవ్వవా? అవుతాను. హ, ఎవరిని? కాలేజ్ ని, మన లెక్చరర్స్ ని. హ, అంతేనా? అంతే. రే నిఖిల్, ఏంట్రా ఏమైంది? ఎందుకు అంత సాడ్ గా ఫీల్ అవుతున్నా? రేపటి నుండి బుజ్జిని చూడకుండా ఎలా ఉండాలో అర్థం అవ్వట్లే. ఈ వారం రోజులు ఎలా గడుస్తాయో. హలో హలో, ఇంతకీ బుజ్జి ఎవర్రా? ఇంకా ఎవరు? నీ ఫ్రెండ్ నిధి. తనకి నేను పెట్టుకున్న పేరు. అచ్చా, అంతవరకు వెళ్ళిందా మ్యాటరు? ఒసై, నువ్వు నోరు మొయ్యు. ఏంట్రా, పోనీలే అని ఊరుకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. బుజ్జి ఏంట్రా బుజ్జి? నువ్వెవర్రా నాకు పేరు పెట్టడానికి? చల్ దుబ్బై. హే నిధి, నీకు తిట్టడం కూడా వచ్చా? చూడ్డానికి మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటావే. పర్లేదు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఓకే ఓకే. రే మంచిగా చెప్తున్నా, నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒసే ఆపవే, చాలు ఇక, నడు వెళ్దాం. మిస్ యూ బుజ్జి. రే నిఖిల్, ఏంట్రా కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? రే ప్రణీత్, వారం రోజుల వరకు నిధి కనిపించదు కదరా. కనీసం బస్ స్టాప్ లో అయినా కనిపిస్తదేమో అని నిన్ను తీసుకొచ్చానురా. అయినా ఇక్కడ లేరు కదరా వాళ్ళు. వెళ్ళిపోయారేమోరా. సరే, రేపటి నుండి డైలీ వద్దాంరా. రే నీ అబ్బా, ఇదే పనా ఇంకా మనకి? నా కోసం ఆ మాత్రం చేయవారా? హ, ఏం చేస్తాం, తప్పదు కదా. సరేలే, పద. హాయ్ కావ్య. రే నిఖిల్, హాయ్ రా, హౌ ఆర్ యు? వాన్నేం అడుగుతావు కావ్య, వాడసలు బాలేడు. నిధి కనిపించని రోజు నుండి డల్గానే ఉంటున్నాడు. నీకొకటి తెలుసా? నిధి కోసం డైలీ బస్ స్టాండ్ కి కూడా వచ్చాం మేమిద్దరం. రే, మీరెందుకు బస్ స్టాండ్ కి వెళ్ళారు? అసలు మేము బస్ లోనే వెళ్ళలేదు కదా. మేము డైలీ ఆటోలోనే వెళ్ళాం. ఫస్ట్ డే ఒకరోజు బస్ లో వెళ్ళినందుకే పెద్ద గొడవ అయింది. ఇక మేము బస్ లో వెళ్ళలేదు. గొడవనా? ఏం గొడవ అయింది? అసలు నిధి ఇవాళ కాలేజ్ కిందకి రాలేదు, అది చెప్పు ఫస్ట్. ఏం లేదురా, ఇవాళ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందుకే రాలేదు. రేపు వస్తుంది. ఓ అంతేనా? నేనింకా ఏమైందో అనుకున్నాలే. మరి బస్లో ఏదో గొడవ అయ్యిందన్నావు కదా, ఏమైంది? అదే, ఆ నరేష్ గారు ఉన్నారు కదా. నరేష్ ఎవడు? మేము డైలీ కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు బస్ లో ఉంటాడు ఒకడు. వాడు రోజు నిధితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఓహో, వాడేనా? ఓకే, నువ్వు చెప్పు, ఏమైంది? వాడు ఫస్ట్ డే మేము వెళ్లే బస్ లో ఎక్కి మాతో పాటు కాలేజ్ వరకు వచ్చాడు. నిధితో మాట్లాడాలని ఫోర్స్ చేశాడు. సరేలే, మాట్లాడమని చెప్తే వాడు నిధికే ప్రపోజ్ చేశాడు. ఏంటి, ప్రపోజ్ చేశాడా? అవునరా. దానికి నిధి ఏం చేసింది? యాక్సెప్ట్ చేసిందా? చెంప పగిలేలా కొట్టింది. ఆ కొట్టిందా? నీకేమయ్యిందిరా, నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏం లేదు కావ్య. సరే నువ్వు చెప్పు, తర్వాత ఏం జరిగింది? అది కొట్టేసరికి వాడు దాని చేయి పట్టుకుని బ్రతిమాలడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని. ఆ వేస్ట్ ఫెలో చాలా ఇబ్బంది పెట్టాడు దాన్ని. అది గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. తర్వాత మేము నెక్స్ట్ డే నుండి ఆటోలోనే వెళ్ళిపోయాం. వాడు మాకు కనిపించలేదు. ఇంత జరిగిందా? అసలు నిధి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? యాక్సెప్ట్ చేయడమా? అదా, అది అసలు ఎవరిని లవ్ చేయదు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అలాంటిది మరి. అవును, కానీ మీరెందుకు దానికోసం బస్ స్టాండ్ కి వచ్చారు అసలు? ఏం లేదు కావ్య, ఊరికే మాట్లాడడానికి వచ్చామంతే. తను రేపు వస్తుందా కాలేజ్కి పక్కా? తను పక్కా వస్తుంది రేపు. ఏ హాయ్ బ్రో, నాతో ఏదో మాట్లాడుతా అన్నావంట కదా,
చెప్పు, ఏంటి, ఏం మాట్లాడతావు? ఆ రోజు నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడావు కదా, నిధి. తనకి నువ్వు ప్రపోజ్ చేసావా? హా, అవును బ్రో, నీకు ఆ రోజే చెప్పాను కదా తనంటే నాకు ఇష్టమని. రేయ్, నేను వేరే ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు. అయినా నువ్వు ఇంతవరకు వస్తావని నాకు తెలియదు. హలో హలో, ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటా? నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడమే ప్రాబ్లం రా. తను నా పిల్ల. ఇంకోసారి తన వెంట పడ్డట్టు తెలిసిందో అస్సలు బాగుండదు, చెప్తున్నా. ఏంట్రా, వార్నింగ్ ఇస్తున్నావా? తను నీ పిల్లనా? అంటే తను నిన్ను లవ్ చేస్తుందా? రేయ్, చేసినా చేయకపోయినా అది నా పిల్ల. నువ్వు దాని జోలికి రాకూడదు, అంతే. రేయ్, నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, ప్రపోజ్ చేశా. నువ్వు చెయ్యి, నీకు ఓకే చెప్తే వదిలేసా. అంతేగాని నువ్వేంటి నాకు చెప్పేది? వెళ్ళరా ఇక్కడ నుండి. నేనెప్పుడు ప్రపోజ్ చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. దీన్ని పెద్దది చేయకు, ఓకేనా? జాగ్రత్త. నువ్వు చేసేవి నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేస్తా. దొబ్బే. నిధి, ఒకసారి బయటికి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు ప్రణీత్, ఏంటి, ఏం మాట్లాడాలి? బాగున్నావా? ఆఫ్టర్ 1 వీక్ తర్వాత కనిపించావు, అంతా మంచిదేనా? హా, అంతా మంచిదే. ఏంటి ఇలా స్పెషల్గా అడుగుతున్నా? సరే, పాయింట్కి వచ్చేస్తా. నీకొకటి చెప్పాలి. ఓకే, చెప్పు. అది అది ఏంటి ప్రణీత్, చెప్పు. అది అది అంటావేంటి? ఏం లేదంటే క్లాస్కి వెళ్తా మరి. చెప్తా. మన నిఖిల్ గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒపీనియన్ అంటే? అంటే వాడి మీద నీకు ఏ ఫీలింగ్ లేదా? ఏం ఫీలింగ్ ఉండాలి? వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు నిధి. వాడికి నువ్వంటే పిచ్చి. నీకోసం ఎంత చేస్తున్నాడో, ఎంతలా ఆరాట పడుతున్నాడో తెలుసా? వాడు నీకోసం డైలీ బస్టాండ్కి కూడా వచ్చాడు. కానీ నువ్వు ఒక్కరోజు కూడా కనిపించకపోయేసరికి వాడు ఇన్ని రోజులు డల్గానే ఉన్నాడు. కావ్య చెప్పింది నరేష్ నీకు ప్రపోజ్ చేశాడని. ఆ విషయం తెలియగానే నిన్న వెళ్ళి వాడితో కూడా గొడవ పెట్టుకున్నాడు, నీ జోలికి రావద్దని. నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మీరు వెళ్ళి వాడితో గొడవ పడాల్సిన అవసరం ఏంటి? అయినా నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను. చెప్పు నీ ఫ్రెండ్కి, వాడి హెల్ప్ నాకేం అవసరం లేదు. నిధి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. రోజు నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ గురించే ఆలోచిస్తున్నాడు. నువ్వు కనిపించకపోయేసరికి వాడు పిచ్చోడైపోతున్నాడు, తెలుసా? వాడికి నువ్వంటే ప్రాణం నిధి, అర్థం చేసుకో. ఈ లవ్స్ యూ నిధి. సరే, నేను వెళ్తున్నా క్లాస్కి.